రష్యా ప్రెసిడెంట్ ఎలక్షన్స్ లో వ్లాదిమిర్ పుతిన్ మరోసారి చారిత్రాత్మక విజయం సాధించారు. రికార్డు స్థాయిలో 5వ గెలిచారు పుతిన్. మరో 6 ఏళ్ల పాటు రష్యా అధ్యక్ష పదవిలో కొనసాగనున్నారు. అధ్యక్ష ఎన్నికల్లో తీవ్రమైన పోటీదారులు లేకపోవడంతో భారీ విజయాన్ని సాధించారు. ఎన్నికల ఓపెనింగ్ రిజల్ట్స్ లోనే పుతిన్ 88% ఓట్లు సాధించారు. ప్రఖ్యాత జోసెఫ్ స్టాలిన్ ను అధిగమించి రష్యాలో ఎక్కువ కాలం అధ్యక్షుడిగా పుతిన్ రికార్డు క్రియేట్ చేశారు. 1999లో అధికారంలోకి వచ్చిన పుతిన్ రష్యా రాజకీయ చరిత్రలో రికార్డును తిరిగి రాశారు. తన విజయం రష్యా మరింత బలంగా మారేందుకు దోహదపడుతుందన్నారు వ్లాదిమిర్ పుతిన్. ఇకటు పోల్స్లో కమ్యూనిస్ట్ అభ్యర్థి నికోలాయ్ కరిటోనోవ్ 4% కంటే తక్కువ ఓట్లతో సెకండ్ ప్లేస్లో ఉన్నారు. అటు తొలిసారిగా పోటీ చేస్తున్న దావన్కోవ్ 3వ స్థానంలో నిలిచారు. ఎలక్షన్ రిజల్ట్స్ ప్రకటించిన తర్వాత జాతిని ఉద్దేశించి మాట్లాడిన పుతిన్ అమెరికా కంటే రష్యాలో ఎన్నికల వ్యవస్థ పారదర్శకంగా ఉందని చెప్పారు. రష్యా ప్రెసిడెంట్ ఎలక్షన్స్ లో వ్లాదిమిర్ పుతిన్ మరోసారి చారిత్రాత్మక విజయం సాధించారు. రికార్డు స్థాయిలో 5వ గెలిచారు పుతిన్. మరో 6 ఏళ్ల పాటు రష్యా అధ్యక్ష పదవిలో కొనసాగనున్నారు. అధ్యక్ష ఎన్నికల్లో తీవ్రమైన పోటీదారులు లేకపోవడంతో భారీ విజయాన్ని సాధించారు పుతిన్. ఎన్నికల ఓపెనింగ్ రిజల్ట్స్ లోనే పుతిన్ 88% ఓట్లు సాధించారు. ప్రఖ్యాత జోసెఫ్ స్టాలిన్ ను అధిగమించి రష్యాలో ఎక్కువ కాలం అధ్యక్షుడిగా పుతిన్ రికార్డు క్రియేట్ చేశారు. 1999లో అధికారంలోకి వచ్చిన పుతిన్ రష్యా రాజకీయ చరిత్రలో రికార్డును తిరగరాశారు. తన విజయం రష్యా మరింత బలంగా మారేందుకు దోహదపడుతుందన్నారు వ్లాదిమిర్ పుతిన్. ఇకటు పోల్స్లో కమ్యూనిస్ట్ అభ్యర్థి నికోలాయ్ కరిటోనోవ్ 4% కంటే తక్కువ ఓట్లతో సెకండ్ ప్లేస్లో ఉన్నారు. అటు తొలిసారిగా పోటీ చేస్తున్న దావన్కోవ్ 3వ స్థానంలో నిలిచారు. ఎలక్షన్ రిజల్ట్స్ ప్రకటించిన తర్వాత జాతిని ఉద్దేశించి మాట్లాడిన పుతిన్ అమెరికా కంటే రష్యాలో ఎన్నికల వ్యవస్థ పారదర్శకంగా ఉందని చెప్పారు.